ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తుతులు చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమలకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారొకటికు నిరీక్షణకర్తయగు దేవుడి విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యంతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానా విధ భాషలను మరియు మరొకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇదే, నీ మీదనున్న నా ఆత్మను నేను నీ నోట నుంచి, మాటలు నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ మన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండి. చివరిగా ఒక మాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ సమస్తమును చేయగలుగుతున్నాను తండ్రి. దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీ మహిమార్థమే మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.